సో మొత్తానికైతే సరే ఇది వ్యవహారం ఎంత నడుస్తూ ఉంది. నేను అంటే ముఖ్యమంత్రి గారి పాలన గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. సింగిల్ వర్డ్ సమాధానం చెప్పండి. రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది ఈ సంవత్సరం పాలన అంటే సింగిల్ వర్డ్ లో మీరు ఏం చెప్తారు? అర్థనాల రీల్స్ చూస్తే తెలిసిపోతుంది. రీల్స్ అదే 1 minute రీల్స్ రీల్స్ చూస్తే తెలిసిపోతుంది. ఆడవాళ్ళు చెప్తుంటారు వాళ్ళే 1 minute లో చెప్పాలి. 1 minute రీల్ చూస్తే తెలిసిపోతుంది. తిట్లు అవసరం లేదు, అలా మొత్తం అన్ని ఉన్నాయి రీల్స్ ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో మార్పు అనే పేరుతో వచ్చినటువంటి ప్రభుత్వము ఏం మార్చింది, ఎవరి జీవితాలు మార్చింది అంటే ఏం చెప్తారు? అసలు దాన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క దాని యొక్క స్వరూపాన్ని ఏదైతే అది కోల్పోయింది. ఇల్లు ఇచ్చేది ఇల్లు కూలగొట్టింది, భూములు ఇచ్చేది భూములు కొనుక్కుంది. అంటే మార్పు అనేదాన్ని స్వరూపాన్ని కోల్పోయింది అంతే. కాంగ్రెస్ పార్టీ స్వరూపం ఆపోజిట్ అయిపోయింది కదా, కూలగొట్టుడు గుంజుకులవడం రెండైనాయి ఈసారి ఈ 1 yearలో. మనం ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు బేసిక్ గా అంటే అప్పటికి కూడా ప్రభుత్వం ఏర్పడి ఒక 3-4 నెలల సమయం అయింది. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి చాలా వ్యతిరేకత వచ్చింది. నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడ్డారు, రకరకాల సమస్యలు వచ్చినాయి. ఇవన్నీ వచ్చినప్పుడు కూడా బీజేపీకి ప్రజలు 8 సీట్లు, కాంగ్రెస్కి 8 సీట్లు ఇచ్చారు. అయినా కానీ కాంగ్రెస్ పక్షాన బీజేపీ పక్షాన ప్రజలు ఉన్నారు కదా. బీజేపీ నేను ఎలక్షన్స్ కాకముందే నేను మెయిల్ పెట్టిన, బీజేపీని ఎక్కడెక్కడ గెలిపిపోతుంది రేవంత్ రెడ్డి అని. అవే గెలిచినాయి. రేవంత్ రెడ్డి గెలిపించిన సీట్ల 8 నీకు వంశీని ఓడగొట్టాలనుకున్నాడు. సొంత నియోజకవర్గంలో ఓడగొట్టాలి, ఎందుకంటే ఢిల్లీ అయినా జర పవర్ఫుల్, ఢిల్లీ స్ట్రాంగ్ ఉన్నాడు. సిడబ్ల్యూసీలో కూడా అంతే. విశ్వేశ్వరయ్యని గెలిపియాలి, ఈట రాజేంద్రని గెలిపియాలి, రఘునందన్ గెలిపియాలి. ఈ 4 సీట్లలో మాత్రం ఆయన నేను ముందే చెప్పిన. సో బీజేపీ అంశం వచ్చింది కాబట్టి బీజేపీలో భిన్న స్వరాలు వినపడుతున్నాయి. అంటే మొదలు బీజేపీ వాళ్ళది ఒక వర్షన్ ఉన్నది, కొత్తగా వచ్చినటువంటి అరువు బీజేపీ వాళ్ళది ఒక వర్షన్ ఉన్నది. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఒక వర్షన్ మాట్లాడుతూ ఉన్నారు, బండి సంజయ్ గారు ఒక వర్షన్ మాట్లాడుతున్నారు. హైడ్రా మీద 2 డబుల్ స్టాండ్లు ఉన్నాయి. అంటే ఈ బీజేపీ ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటుండే ఇట్లాంటి డబుల్ మాటలు, కేంద్రంలో ఒకటి రాష్ట్రంలో ఒకటి. బీజేపీలో కూడా ఇప్పుడు అట్లాంటివి చూస్తూ ఉన్నాం కదా. ఒకప్పుడు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, ఈరోజు బతకొచ్చిన జనతా పార్టీ అయిపోయింది. అంటే ఎట్లా? వాళ్ళు బతకనికి వచ్చిన వాళ్ళే నడుస్తున్నాను, బతకనికి వచ్చిన వాళ్ళ జనతా పార్టీ. ఇప్పుడు ఆ జనతా పార్టీ లేదు ఈరోజు. ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ ఎంపీనా కాంగ్రెస్ పార్టీ ఎంపీనా? అటు ఇటు కానోడు, అటు ఇటు కాని ఎంపీ అబ్బా. నా కాంగ్రెస్ ఐడియాలజీ లేదా బ్రదర్? ఒకటి చెప్తా, ఐడియాలజీ అనేది మనిషికి నీకు శరీరం ప్రాణం అసంటుంది అన్నట్టు. ఏ పార్టీ అది బీజేపీ కాంగ్రెస్ అంటే డెడ్ ఆపోజిట్ లో ఉంటాయి. అసలు ఇది కాంగ్రెస్ ఇలా పోయిందంటే అది ఒక పెద్ద న్యూస్. బీజేపీ కూడా కాంగ్రెస్కి వచ్చి పెద్ద న్యూస్. కాబట్టి ఆయన అన్ని రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్స్ అన్ని మెచ్చుకుంటారు. కాబట్టి ఎటుగానే ఉండే కదా, ఏ ఐడియాలజీ లేనోడు. సో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, కొంచెం కోపంగా ఉంది, గురుగా ఉంది అంటున్నారు. ఈ అన్ని కోణాల్లో కొంచెం గమనిస్తే సీఎం సీట్ ఎక్కేది రేవంత్ రెడ్డిని లేపుతారు అంటున్నారు. లేపుతారా లేపరా? నిన్న కరిగా మాట్లాడుకుండ్రు, రాహుల్ గాంధీతో పక్కన కూర్చొని హిందీలో స్పీచ్ ఇచ్చిండ్రు, వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు, మహారాష్ట్ర ప్రచారం చేసుకుండ్రు. కాబట్టి నేను అన్ని వాళ్ళ సెట్టింగ్ చేసుకుంటున్నాను నేను అనుకుంటున్నా. రాహుల్ గాంధీ డైరెక్ట్ చూడరు కదా, మధ్యలోనే సెట్టింగ్ చేసుకుంటారు, బ్రోకర్గానే ఉంటారు. ఆ బ్రోకర్లను కాపాడుకుంటారు. అది ఉందని. సో ఫైనల్గా చెప్పండి జస్టిన్, ఇప్పుడు 5 సంవత్సరాలలో 1 సంవత్సరం అయిపోయింది కాంగ్రెస్ పాలన. రేవంత్ రెడ్డి గారు దిగ్విజయంగా రేపు 7 తారీఖు తోటి ముఖ్యమంత్రిగా సంవత్సరం పూర్తి చేసుకోబోతా ఉన్నారు. రెస్ట్ ఆఫ్ 4 years ఆయనే ఉంటాడా, లేకపోతే ఏమైనా ముఖ్యమంత్రి మారేటువంటి అవకాశం ఉందా? అతను మామూలుగా 5 ఏళ్ళు చేసిన పాపాలన్నీ సంవత్సరం లోపే చేసేటం. నెక్స్ట్ ఏం చేస్తారో నాకు అన్నీ అయిపోయినాయి, ఏం లేదు ఇప్పుడు. పాపాలన్నీ పండినాయి, ఉండడు అవసరం లేదు. నా 5 ఏళ్ళు ఆయనే ఉండాలి అనుకుందాం. నెక్స్ట్ ఏం చేస్తా చేయడానికి ఏముండదు అని నేను అనుకుంటాను. అన్నీ అయిపోయినాయి, చేయాల్సిన పాపాలు కూడా అయితే ఇప్పుడు రోడ్ల మీద తీసే పోలీసుల ఫోటో ఇక బ్రదర్. అదే ఇంకోటి శోక దినాల్లో పోలీసులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు కదా. మిలిటరీ తిరుగుబాటు నేను బంగ్లాదేశ్ లో చూసిన, పాకిస్తాన్ లో చూసిన, భారతదేశం తెలంగాణలో చూసిన, హైదరాబాద్ పోలీస్ తిరుగుబాటు. కాబట్టి అంటే అందరూ అన్ని చేసేయండి. నీకు సోషల్ వెల్ఫేర్ ఆగమైపోయా, ఆయన కింద ఉన్నాయి, చదువులు ఆగమైపోయా,
నీ పోలీసులు రాగం కొట్టబట్టే, అయిపోయింది. ల్యాండ్ రాగం అయిపోయా, భూములు గుంజుకోబట్టే ఎన్ని జరిగాను. లాస్ట్ ఆయన సొంత ఊర్లలోనే 18 గంటల నుంచి కష్టపడుతున్నా, నిద్రపోకుండా చేస్తున్నా అని చెప్తున్నారు, మీరు అన్ని ఆగమైపోయినాయి అని చెప్తున్నారు. అవును బ్రదర్, 18 hours నేను కష్టపడలేదు నేను అంటున్నా. 18 hours కాదు, 22 hours కష్టపడతాడు, 2 hours పండుకుంటుండు. ఏడ పండుకుంటుండు? ప్రగతి భవన్లో పండుకుంటుండ్రా, ప్రజాభవన్లో పండుకుంటాడు. ఆయన ఇల్లు ఎక్కడ ఉంది? రాజు అనేటోడు ఎక్కడ ఉండాలి? రాజభవనంలో రాజు ఎడ కూర్చోవాలి? సింహాసనం మీద కూర్చోవాలి. సింహాసనం ఎక్కడ ఉంటది? రాజమందిరం. మరి ఇక రాజమందిరం ఏడున్నది? సెక్రటరీకి వస్తున్నాడు కదా ఆయన ఇంట్లున్నది, ఆయన ఇంట్లున్నది. ఆయన ఇల్లు రాజవాసం ఎట్లయితుంది? కాదు కదా. నీకు అరవిందోడు హైదరాబాద్ అన్ననే కలిసే నీకు. ఇప్పుడు నేను అదాని కూడా పోయి అలానే కలిసి చెక్ ఇచ్చే ఇప్పుడు చెక్కులు ఇచ్చిన వాళ్ళు అంతనే ఎవడిచ్చి దివిసోడు నీళ్ళపోతే మూసిలో పోతాయి. మూసిలో పోతే అమ్మ నన్ను గులగొట్టగల, నన్ను ఏమైనా అనగలని పోయి చెక్ ఇచ్చాడు. ఇంట్లోకి పెట్టే తీసుకుపోయే అవకాశం ఉంటుంది కానీ ప్రజాభవనం తీసుకుపోయే అవకాశం ఉండదు కదా. పెట్టే పోయినట్టుందని నా అనుమానం. అరవింద్ కోసమే రెడ్డి స్లాబ్ వాడు పోయిండు. మీరు చెప్పిన అర్థమైంది. ఇప్పుడు అంటే రెడ్డి స్లాబ్ గానీ, మెగా గానీ, దివిస్ గానీ, అదాని గానీ, ఈ సోకాల్డ్ బిజినెస్ మెన్లు, పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారవేత్తలు అందరూ పోయిరు. అంటే వీళ్ళు ఇచ్చేటువంటి మూటలు, వీళ్ళు ఇచ్చేటువంటి చెక్కులు, వీళ్ళు ఇచ్చేటువంటి ఇల్లీగల్ వ్యవహారాలు బయటికి తెలియకూడదని ముఖ్యమంత్రి తన సొంత నివాసాన్ని వదిలిపెట్టి అధికారిక గృహంలోకి రావడం లేదా? మరి ఇంకా వేరే రీజన్ ఏముంది? వేరే రీజన్స్ ఏమున్నాయి? సెక్రటేరియట్ వాస్తు బాగాలేదు సార్, అందుకే రావట్లేదు. ముఖం బాగాలేదని అద్దం బల కొట్టుకున్నట్టుంది. ఇప్పుడు నా ముఖం బాగాలేక అద్దం బల కొట్టుకుంటే ఎలా? అది ఎందుకు గులబడింది తెలుసా అబ్బా? ఆ గేట్కి నేను స్టిక్కర్ వేసింది ఆర్బిఎక్స్. అన్ని గేట్లు వేపేసిరా? బాహుబలి గేట్, ఆ గేట్ కి నేను వేసాను కాబట్టి ఆర్బిఎక్స్ కిందకి వచ్చిందని. రైట్, ఇంకా ఏమైనా ఉన్నాయా ఎనీ క్వశ్చన్స్? సో మొత్తానికి చాలా విషయాలు చెప్పిర్రు. అంటే హైడ్రాకి సంబంధించి కానీ, మూసికి సంబంధించి కానీ, ఇటు లగచర్లకు సంబంధించి కానీ చాలా విషయాలు చెప్పారన్న. సో మళ్ళీ మనం ఒకసారి కూర్చుందాం. ఈ అన్ఫిల్టర్డ్ మీకు ఏమనిపించింది? అంటే ఫ్రీగా ఉందా? మేమైతే మీరు ఇప్పుడు మాట్లాడిన ఎంతసేపు వచ్చిందో అంతసేపు డ్యూరేషన్ ప్లే చేస్తాం. సో ఇందులో గిట్టింగ్స్ ఏమి ఉండవు. ఒక ప్రోమో కట్ చేసుకుంటాం, యాస్టీజ్ మాస్టర్ పీస్ అంతా అట్లనే వస్తాయి. అంటే ఏమనిపించింది మా ప్రోగ్రామ్ గురించి? మీకు ఏమనిపించింది? ఎట్లా అనిపించింది? అసలు ఇంత కూడా ఎడిటింగ్ లో పోదాని అనుకుంటున్నా. ఎడిటింగ్ ఏం చేయము బ్రదర్. నేను ఏదైనా ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రజలకు ఒక కనువిప్పు కావాలనే ప్రోగ్రామ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. 100% కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అందుకని నాకు ఓవరాల్గా నాకు అంటే తెలంగాణ ప్రజలకు దీంతో ఒక అంటే ఆలోచింపజేస్తుంది అనేది మాత్రం నాకు అనిపించింది.